ఫస్ట్ లుక్ పోస్టర్లను ఆవిష్కరించి ఫస్ట్ సింగిల్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు మరియు నారా రోహిత్ నటించిన భైరవం మేకర్స్ ఇప్పుడు టీజర్ను వదిలేశారు. ఈ టీజర్ 3 ప్రధాన పాత్రల జీవితాల్లోని సంగ్రహావలోకనాన్ని అందిస్తుంది. వారి లోతైన స్నేహాన్ని మరియు గ్రామంలోని పూజ్యమైన వారాహి దేవాలయంతో వారి సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. ఒకరికోసం ఒకరు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడే ఈ ముగ్గురు స్నేహితుల చుట్టూ కథ తిరుగుతుంది. తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు మరియు శక్తివంతమైన డైలాగ్లతో నిండిన టీజర్ యాక్షన్ ప్యాక్ డ్రామాకు టోన్ సెట్ చేస్తుంది. టీజర్ యొక్క ప్రారంభ పంక్తి బెల్లంకొండ శ్రీనివాస్ పాత్ర యొక్క క్రూరమైన స్వభావాన్ని నొక్కి చెబుతుంది. చివరి క్షణాలు అతనిని ఉత్కంఠభరితమైన, దాదాపు దేవుడిలాంటి అవతార్లో తీవ్రమైన మరియు బలీయమైన ఉనికిని వెదజల్లుతుంది. బెల్లకొండ సాయి శ్రీనివాస్ తన పాత్రను సంపూర్ణంగా పొందుపరిచాడు. ఇంటెన్సిటీతో నిండిన ప్రదర్శనను అందించాడు. మనోజ్ మంచు మరియు నారా రోహిత్ కూడా వారి యాక్షన్ ప్యాక్డ్ పాత్రలలో మెరుస్తారు. కలిసి వారు తమ శక్తివంతమైన సహృదయాన్ని ప్రదర్శిస్తూ తెరపైకి రా ఎనర్జీని తెస్తారు. దర్శకుడు విజయ్ కనకమేడల పాత్రల మధ్య స్నేహం మరియు ఆలయ సంబంధాన్ని ప్రభావవంతంగా నొక్కి చెప్పారు. ఇది కథనం యొక్క ప్రధాన ఇతివృత్తంగా మారింది. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్ళై కథానాయికలుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకే రాధామోహన్, పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పణలో అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు. టీజర్లో నిర్మాణ విలువలు పటిష్టంగా కనిపించగా, హరికే వేదాంతం తీసిన అద్భుతమైన విజువల్స్ శ్రీచరణ్ పాకాల అద్భుతమైన స్కోర్తో పూర్తి అయ్యాయి. మొత్తం మీద భైరవం ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని టీజర్ హామీ ఇచ్చింది. సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.